ప్రభాకర్ దేవరకొండ వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. నెహ్రూ నాయక్ వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎం శంకర్రావు వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. కొమరయ్య వరంగల్ వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరు వచ్చారు కదా, ఇంకెవరన్నా ఎవరు అందరు వచ్చారు కదా. మన యొక్క లక్ష్మణ్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఓ శ్రీనివాసరెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు మన యొక్క సీనన్న ఇవి తీసుకురా. లక్ష్మణ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు అందరినీ కూడా ఒకరొకరిని సన్మాన కార్యక్రమం చేస్తారు. ఓఎస్ రెడ్డి గారు దానికి అసిస్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. పూలదండతోటి వారిని సన్మానం చేస్తూ శాల్వతో సత్కరించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. మీరు కూర్చోండి అట్లా మీరు అందరికీ వరుస వద్దు, లక్ష్మణ్ గారు చేస్తారు. ఎవరు ఏం రాకండి, మీరు ఇవ్వండి, దండలు ఇవ్వండి. సిననా పేపర్ అక్కడే తీసేయండి, మీరు అన్ని తీసే ఇచ్చేయండి. భారత్ మాతా కీ జై తెలంగాణ, జై తెలంగాణ. శాల్వలు ఇవ్వండి, అన్ని ఇవ్వండి. తీసి రంగన తీసి వెనక కూర్చో ఇచ్చేయి, వీళ్ళకి ఇచ్చేయి, ఈయనకి ఇచ్చేయి, వీళ్ళకి ఇచ్చేసి ముందు శాల్వా కప్పినాక దాన్ని ఎట్లయినా ఏం లేదు. ఇట్రా ఇది కిందికి అనమని పక్కకు అనమని పక్కకు వస్తుంది. కింద పెట్టేసి తీసి ఏం కాదు, ఏం కాదు. మీరే వెనక లేదు, మీరే వస్తాం, మీరే వస్తాం. అక్కడ
అయిపోయింది కదా అయిపోయింది కదా అయిపోయింది అయిపోయింది ఇంకొంటారా ఉన్నారండి సుధాకర్ ఓకే జరగండి సీనా కూర్చుంటాండి ఇవాళ ఓకే మన్సూర్ ఇవాళ మనం ఆశించిన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పాత్ర మరువలేనిది, ఎంతో కీలకమైనటువంటిది. భారతీయ జనతా పార్టీ లేకపోతే తెలంగాణ ఆవిష్కరించేదే కాదేమని చెప్పేసి ఇవాళ ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. అందరికీ కూడా తెలంగాణ ప్రజలకు ఆశ్వాసం ఇస్తూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదినటువంటి గొప్ప నాయకురాలు ఈరోజు మన ముందు లేకపోవడం, శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు లేకపోవడం మనందరికి కూడా బాధ కలిగించే అంశం. అయినా సరే వారికి మనందరం కూడా నివాళులు అర్పిస్తూ ఒక్క నిమిషం కూర్చొని మనం కూర్చుంటాం, అందరూ కూర్చొని ఒక నిమిషం నివాళులు అర్పించాల్సిందిగా కోరుతున్నాను. अमर है सुषमा स्वराज जी, अमर है सुषमा स्वराज जी, భారత్ మాతాకి. మనం 1969 ఉద్యమంలో పాల్గొన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆ రోజు నాయకులని మనం సన్మానించుకోవడం మన యొక్క సౌభాగ్యంగా భావిస్తూ మన యొక్క ముఖ్య అతిథి గౌరవనీయులు డాక్టర్ లక్ష్మణ్ గారిని తీసుకుంటారా? ఎన్నుకుల్లో నిల్చోవాలన్నా? ఎన్నుకున్న వాళ్ళు నిల్చోండి. కూర్చోండి. మన యొక్క జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధానమైనటువంటి భూమిక పోషించి అటు పార్లమెంటు బయట కూడా ఉద్యమానికి ఊపిరి పోసి వెన్నుదన్నుగా నిలబట్టేటువంటి స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ చిన్నమ్మగా పేరుగాంచినటువంటి వారికి హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తూ తొలిదశ ఉద్యమకారులు
1969లో ప్రారంభమైనటువంటి తెలంగాణ సాధన అనే డిమాండ్కు మరి బీజం పోసినటువంటి ఈ యొక్క సమర యోధులను సత్కరించడము, గౌరవించడము ఈ సమాజానికి, ఈనాటి తరానికి వారి యొక్క పాత్రను తెలియజేసడానికి నాకు ఈ అవకాశం రావడము నేను ధన్యునిగా భావిస్తా ఉన్నాను. పది సంవత్సరాల పండుగ జరుపుకుంటున్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ తొలి దశ ఉద్యమకారులు 1969లో ప్రారంభమైనటువంటి ఈ రాష్ట్ర డిమాండు బీజం పోసినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో ఇంకా వందలాది మంది సజీవంగా సాక్షులుగా ఉన్నారు. వాళ్ళను గౌరవించకుండా, గుర్తించకుండా ప్రభుత్వము ఏ వేడుకలు జరిపినా, ఏ యొక్క సంబరాలు జరుపుకున్నా, ఉత్సవాలు నిర్వహించుకున్నా అది మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఉత్సవాలుగానే లేదా మీ పార్టీ పరంగా జరుపుకునేటువంటి కార్యక్రమాలుగానే తెలంగాణ సమాజం భావిస్తుంది తప్పితే వీళ్ళే ఆ ఉద్యమానికి బీజం పోయకుండా ఉన్నట్టయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రమే లేదు. తెలంగాణ రాష్ట్రమే లేకపోతే మీ పదవులు ఎక్కడ, మీరు ముఖ్యమంత్రులు ఎక్కడ? కనీసం నైతిక హక్కు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నదాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఉద్యమంలో నీ పాత్ర ఎంత? నీవు ఆ రోజు ఈ రాష్ట్ర సాధన డిమాండ్కు ఏ రకమైనటువంటి మద్దతు ఇచ్చినావో ఈ సమాజం అంతా కూడా మర్చిపోదు. కానీ ఆ రోజు 69లోనే నేను ఉదయం కూడా పార్టీ వేడుకల్లో ప్రస్తావించాను. మేచినేని కిషన్ రావు గారు ఈ 69 ఉద్యమకారుల సంఘాన్ని స్థాపించి వారు కానీ వారి సభ్యులు కానీ ఈ 69లో పాల్గొంటున్న వాళ్ళు ఈ ప్రభుత్వం నుంచి కానీ సమాజం నుంచి కానీ వారు ఏం సిరి సంపదలు కోరుకోవటం లేదు. వారు పదవులను అలంకరించమని చెప్పి ప్రాధేయపడటం లేదు. వారు చేసిన పోరాట ఫలితం సాకారమైనటువంటి సజీవంగా సాక్షిగా నిలబడి ఆనందిస్తున్న గడియలు, వారు ప్రారంభించిన పోరాటానికి, ఉద్యమానికి స్ఫూర్తిగా తీసుకొని ఆనాటి ఆ ప్రభుత్వం యొక్క ఘాతుకాలకు, దౌర్జన్యాలకు, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పోలీస్ కాల్పుల్లో 369 మంది ఆహుతులైనారంటే వారు కోరుకుంటున్నల్లా కూడా ఆ ఆహుతులైన కుటుంబాలను గుర్తించి గౌరవించాలని, ఆ పోరాటానికి బీజం వేసినటువంటి సజీవ సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళను గుర్తించి గౌరవించి భావితరాలకు ఆ చరిత్రలో వాళ్ళను భాగస్వామ్యం చేయమని కోరడం తప్పితే ఇతరత్ర ఈ ప్రభుత్వం నుంచి కానీ లేదా ఆ పార్టీ నుంచి కానీ వారు ఆశించింది ఏమీ లేదు. నేను చాలా స్పష్టంగా ఆ రోజు కూడా వారు మేచినేని కిషన్ రావు గారు అధ్యక్షుడిగా వారు విద్యార్థి దశలో కూడా ఈబీవీపీలో వారు దానికి బీజం వేసినటువంటి వ్యక్తిలో వారొకరు, వ్యవస్థాపకుల్లో కూడా వారొకరు. ఉదయం చెప్పాను నేను, జనవరి 8, 1969లో రవీందర్ అనేటువంటి ఒక విద్యార్థి ఖమ్మంలో తెలంగాణ రాష్ట్ర డిమాండ్ను వారు వెలిబుచ్చుతూ నిరదీక్షకు వారు పూనుకుంటే ఖమ్మంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు
దానికి ఆజ్యం పోసి ఊపిరి పోసి ఆనాడు ఉద్యమానికి తెరలేపారు. ఆ రకంగా ఉద్యమము ఇంతింతై వటుడింత అయినట్టుగా ఉవ్వెత్తున లేచిన ఉద్యమాన్ని ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బ్రహ్మాందరెడ్డి, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కానివ్వండి, ఉదయం శశిధర్ గారు కూడా చెప్పారు, వారు కూడా ఆ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని అణిచివేయడానికి అవలంబించినటువంటి పద్ధతులు 144 సెక్షన్ అయితే కానివ్వండి, నిరంతరం కర్ఫ్యూలు అయితే కానివ్వండి, ఎదుటి నిలబడితే కాల్పులు, ఉదంతాలు కళ్ళ కట్టినట్టుగా మనం ఆ రోజు పత్రికల్లో రోజువారీగా పతాక శీర్షికల్లో ఇదే వార్తలు. ఎక్కడ చూసినా దీక్షలు, సమ్మెలు, మొత్తం తెలంగాణ అంతా కూడా ముఖ్యంగా విద్యార్థులు, యువకులు ఆ సమ్మెలో పాల్గొంటూ ఉంటే ఏ రకమైనటువంటి ఆ ఘాతుకాలకు ఆ ప్రభుత్వం పడ్డదో, బాధపడ్డదో చూసాం. 369 మంది చనిపోవడం. ఆ రోజు మర్రి చెన్నారెడ్డి గారు మరి దానికి ఒక రాజకీయపరమైనటువంటి ఊతమిచ్చి ఈ సభ్యులందరూ కూడా జైలు ఊచలు లెక్కపెట్టడమే కాకుండా ఆ తొలి దశ ఉద్యమాన్ని ఏ రకంగా అణిచివేసినరో మరి మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు విద్యార్థి దశలో ఉన్నట్టు మేము కూడా చిన్న ప్రాయంలో ఉన్నాం. దాదాపు 12-13 సంవత్సరాలు రోజువారీగా స్కూల్స్ బాయ్కాటు, సమ్మెలు, అటువంటి మహోత్తరమైన ఉద్యమం ఆనాడు తెలంగాణ ప్రజల ఆకాంక్ష. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం కానివ్వండి, నిరుద్యోగులు చదువుకున్నటువంటి తెలంగాణ యువకులకు ఉద్యోగాల్లో ఏ రకమైన వివక్ష, నియామకాల్లో భర్తీలో కనీసం మరి అవకాశాలు లేకపోవడం, ఆ రకంగా అనేకమైనటువంటి అంశాలు ముల్కీ నుంచి మొదలుకుంటే ఏ రకంగా మరి ఆనాడు ఉద్యోగుల్లో కూడా 610 జీవో తెర మీదకి రావడం, ఇవన్నీ అంశాలు కూడా విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, పౌర సమాజం కులాలకు, మతాలకు అతీతంగా మరి ఆ రకమైనటువంటి ఉద్యమాన్ని నడిపితే ఆ తర్వాత మళ్ళీ కొన్ని దశాబ్దాల తర్వాత మలిదశ ఉద్యమంలో కూడా 1200 మంది బలిదానమైతే కానీ, ఆహుతులైతే కానీ, సజీవ దహనానికి పాల్పడినాయి. శ్రీకాంతాచారి నుంచి మొదలుకుంటే రైలుకు ఎదురొడ్డి నిలబడి ఏ రకంగా ప్రాణాలు గాలిలో కలిసిపోయి మేము మా త్యాగాల వల్ల ప్రభుత్వానికి కనువిపై కనీసం భావి తరాలకు న్యాయం జరుగుతున్నటువంటి తపన తప్పితే వ్యక్తిగతమైన ప్రయోజనాలు ఆశించి కాదు. చివరికి పార్లమెంట్ సాక్షిగా హైదరాబాద్ నుంచి రైలులో ప్రయాణం చేసి ఆ పార్లమెంటు భవనం ఎదురుగా ఉరి తీసుకుంటే ఇదే సోనియమ్మ గారికి కనువిప్పు కావాలి, జ్ఞానోదయం కావాలని చెప్పి వారు ఆ యొక్క బలిదానం పోలీసుకి ఇస్తే ఎక్కడ చూసినా 1200 మంది బలిదానం అయితే కానీ ఆ రకంగా వారు మనసు చలించలేదు. బలిదేవత అని అభివర్ణించిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వారి పట్ల భక్తి భావన పెరిగిందంటే దేనికోసమో తెలంగాణ సమాజం అర్థం చేసుకోగలుగుతుంది. కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, రచయితలు, అన్ని వర్గాల ప్రజలు ఒక జేఏసీగా ఏర్పడి మలిదశ ఉద్యమం ఆనాడు ఇదే సుష్మా స్వరాజ్ గారు భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఏ రకంగా మొదటి రాజకీయపరమైన నిర్ణయం తీసుకుంది కూడా 1997లో అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఏ రాజకీయ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కూడా కాంగ్రెస్ ఏనాడుగో తీర్మానం చేయలేదు. పార్టీ పరంగా ఢిల్లీలో కానీ లేదా రాష్ట్రంలో కానీ. కాకినాడలో మొదట మేము 97లో తీర్మానం చేస్తే ఆ తర్వాత మలిదశ ఉద్యమంలో ఇదే ప్రాంగణంలో ఇక్కడే ఆనాడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ స్వయంగా జాతీయ పార్టీ కూడా ఈ రాష్ట్ర విభజనకు మేము నిర్ణయం తీసుకున్నామని చెప్పి ప్రకటించినటువంటి ఉదంతం
మన కళ్ళారా చూసాం. ఆ తర్వాతనే రాజకీయ పార్టీల్లో చలనము స్పందన ఆ రకంగా విధి లేని పరిస్థితుల్లో ఈ సమాజాన్ని ఏ రకమైన ఉద్యమం ఆ రోజు మరి ఉవ్వెత్తున కొనసాగిందో ఆ జేఏసీకి చైర్మన్గా కోదండరామ్ గారిని ఏర్పాటు చేసుకొని పార్టీలకు అన్ని పార్టీలు కూడా తమ జెండాలను పక్కన పెట్టి ఒకే ఎజెండా తెలంగాణ సాధనే లక్ష్యంతో ఆ జేఏసీ నేతృత్వంలో ఏ రకంగా పనిచేశామో ఇవాళ ఆ కళ సాకారమైంది. కానీ ఆ యొక్క రాష్ట్ర డిమాండ్ కోసం ఏవైతే ట్యాగ్ లైన్గా ఉన్నటువంటి నిధులు, నీళ్లు, నియామకాలు లేదా మన సంస్కృతి, మన ఆనవాలు ఇవన్నీ కూడా ఈ 10 సంవత్సరాల్లో దాన్ని ఇవాళ కాపాడుకోలేకపోయాయి. ఆనాడు బీఆర్ఎస్ అయినా కానీ టీఆర్ఎస్ అయినా కానీ చివరికి టీఆర్ఎస్ అనే పార్టీ తన పార్టీలో తెలంగాణ పదాన్ని తొలగించి ఏ రకంగా బీఆర్ఎస్గా మార్చుకుందో ఆ రకంగా తమ స్వార్థపూరితమైనటువంటి అవసరాలు రాజకీయాలు నెరవేర్చుకోవడానికి తెలంగాణను వాడుకున్నాయి తప్పితే తెలంగాణ త్యాగాలను తెలంగాణ బలిదానాలను ఆ పునాదుల మీద వారు భోగాలు అనుభవించారు. కానీ ఈ కుటుంబాలను విస్మరించి ఈ కుటుంబాలను వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నారు. ఎవరైతే 1200 మంది మలి దశలో 370 మంది దాదాపుగా చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఈ రకమైన తెలంగాణ సంపదను ఏ రకంగా దోచుకున్నారు, ఈరోజు కూడా దోచుకుంటున్నారు. కాబట్టి కొలువులు లేవు, నీళ్లు లేవు, నీళ్ళ పేరు మీద దోపిడీ, కొలువుల పేరు మీద అక్రమాలు, అవినీతి, ఆ రకంగా నిధుల పేరు మీద మొత్తం సంపద దోచుకొని ఇవాళ లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టివేసి ఆయన మరి గత ముఖ్యమంత్రి మొత్తం ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పుట్టబోయే బిడ్డ మీద కూడా అప్పు భారం మోపి పోయేటప్పుడు ఒక చిప్ప చేతికిచ్చిపోయాడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆ చిప్ప పట్టుకొని ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు మళ్ళీ అప్పుల కోసం. తెలంగాణ ఉద్యమకారులకు ఒరిగిందేమిటి, కనీసం దక్కిన గౌరవం ఏంటి అని ప్రశ్నిస్తున్న తెలంగాణ సమాజానికి ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరికి దారదత్తం చేశారు ఈ సొమ్మును, ఎవరికి ఈ కొలువులు పణంగా పెట్టారు, ఎవరికి ఈ నీళ్ళ పంపకాలు మరి జరుగుతున్నాయో సమాజం గమనిస్తుంది. ప్రశ్నిస్తున్న తెలంగాణ తొలి దశ మలి దశ ఉద్యమం తర్వాత తెలంగాణ నిర్మాణం కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి మరి వారి కన్న కళలు సాకారం చేయడానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కట్టుబడి ఉందని ఈ తొలి దశ ఉద్యమకారులకు పూర్తి భరోసా విశ్వాసాన్ని కల్పిస్తూ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఇవ్వాలి. ఏ రకంగా ఇవాళ ఈ రాష్ట్రంలో పార్టీ మరి పెద్ద ఎత్తున ప్రజలు గుర్తించి గెలిపించకపోయినప్పటికీ కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో గత 60 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి పార్టీలు పాలకులు అంతకు మించి ఇవాళ అభివృద్ధి, నిధులు, పేదల సంక్షేమమే కాకుండా ఒక గిరిజన విశ్వవిద్యాలయాన్ని మన ఆదివాసుల యొక్క ఆరాధ్య దైవం సమ్మక్క సారలక్క పేరు మీద కానివ్వండి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానివ్వండి, వరంగల్లో ఒక రైల్వే వ్యాగన్ కర్మాగారం కానివ్వండి, లేదా రైతుల సంక్షేమం కోసం మూతబడ్డ రామగుండం వెర్ముల కర్మాగారంతో పాటు 10 లక్షల కోట్ల నిధులు సమకూర్చి ఏ రకంగా ఇవాళ జాతీయ రహదారుల అభివృద్ధిలో, రైల్వేల యొక్క ఆధునీకరణలో అభివృద్ధిలో ఆ రకంగా ఏదైతే మోదీ యొక్క సంకల్పం ఏదైతే ఇవాళ వికసిత భారత్ దిశలో వికసిత తెలంగాణకు నిజంగా మనం కన్న కళలు సాకారం కావాలంటే తప్పకుండా మరి ఈ తొలి దశ మరి ఉద్యమకారులందరూ కూడా అదే మీరు స్ఫూర్తిగా తీసుకొని మేము ఈ పార్టీ యొక్క కార్యకర్తలుగా తప్పకుండా మరి తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారికి నివాళులర్పిస్తూ వారి కళలు సాకారం కావాలంటే మీరు ఏదైతే ఆశించారో ఆ తెలంగాణ సాకారమైనప్పుడే అది సాధ్యమవుతుందని చెప్పి భావిస్తూ అందుకోసం కార్యకర్తగా మేమందరం కూడా చిత్తశుద్ధితోని ఈ తెలంగాణ సమగ్ర అభివృద్ధికి తెలంగాణని దేశంలో ఒక రోల్ మోడల్గా మార్చివేయడానికి ఒక అంకిత భావంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తారని మోదీ నాయకత్వం మీద మీకు ఆ భరోసా కల్పిస్తూ మిమ్మల్ని సత్కరించి గౌరవించేటువంటి అవకాశం నాకు కల్పించినందుకు మరి నేను ధన్యునిగా భావిస్తూ మీ అందరూ కూడా మరి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఈ తెలంగాణ మీకు రుణపడి ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
గౌరవనీయులు మేచినేని కిషోర్రావు గారిని అందరిని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా మనవి చేస్తాం. ఈరోజు తెలంగాణ ఉద్యమకారులందరికీ నిజానికి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో సుష్మా స్వరాజ్ మా చిన్నమ్మ అని మేము ప్రేమతో పిలుచుకునేటువంటి యొక్క పరిస్థితి ఆ రోజు వచ్చింది. కారణం ఏంటంటే తెలంగాణ సుష్మా స్వరాజ్ కనుక లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. కారణం ఏంటంటే ఎన్నో ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేకపోయింది. కానీ మెయిన్ అపోజిషన్ పార్టీ అయినటువంటి బీజేపీ యొక్క చొరవ వలన మనకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఇది వాస్తవాన్ని మేము తెలంగాణ ఉద్యమకారులు అందరం కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నాం. అందుకొరకే ఈ ఎన్నికల ముందు మేము తీర్మానం చేసినాం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమితి తరఫున అందులో మా సెక్రటరీ జనరల్ అయినటువంటి యొక్క సుదర్శన్ రావు గారు ప్రత్యేకంగా ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఏంటంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మెజార్టీ సభ్యులను బీజేపీ వాళ్ళను గెలిపించాలి అని. మేము చేసిన కృషి ఫలితంగా తెలంగాణ ప్రజలందరూ నిజంగా మా యొక్క విన్నపాన్ని మన్నించి నిన్నటి వరకు పోలింగ్ ఏదైతే చేసిందో ఎగ్జిట్ పోల్లో వచ్చినటువంటిది మేము మెజార్టీ సభ్యులు లోకసభ సభ్యులు తప్పకుండా బీజేపీ రావాలని మేము చేసినటువంటి కృషి ఫలితాన్ని తెలంగాణ ప్రజలు గౌరవించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రెండవది, ఈనాడు మమ్మల్ని ఒకే ఒక రాజకీయ పార్టీ ఇంత గొప్పగా సన్మానించింది, అది బీజేపీ. అందుకు వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇకపోతే మా కోరిక ఒకటి, బీజేపీ సభ్యులను పార్లమెంట్ సభ్యులుగా మెజార్టీని ఎందుకు గెలిపించుకున్నామంటే ఈనాడు స్వాతంత్ర్యం వచ్చినా మనకు ఈరోజే స్వాతంత్ర్యం వచ్చింది. అదేంటంటే హైదరాబాదు క్యాపిటల్గా మనకు ఒప్పుకున్నారు. ఈ రోజుతోని ఆంధ్ర కావాల్సినటువంటి ఉమ్మడి రాజధాని అయిపోయింది, మన రాజధాని మనకు వచ్చింది. కాబట్టి 1948 నుంచి ఏ ఉద్యమం అయితే చేసినో స్వాతంత్ర్య పోరాటం ఈనాడు పూర్తిగా సిద్ధించింది. కాబట్టి మనందరము స్వాతంత్ర తెలంగాణలో ఉన్నాం అనేటువంటి భావన ఈరోజు కలిగింది. అందుకొరకు వారిని ఒక 100 ఎకరాలు స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలని అమిత్ షా గారు వచ్చినప్పుడు వారికి మేము విన్నపం చేసుకున్నప్పుడు వారు కూడా అంగీకరించడం జరిగింది సూత్రప్రాయంగా. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు ఏదైతే పర్యాటక మంత్రి ఉన్నారో వారు కూడా సూత్రప్రాయంగా అంగీకరించిళ్ళు. అందుకొరకే మేము తెలంగాణ సభ్యులను ఈనాడు కోరుకుంటున్నాం, మీరు తప్పకుండా ఈ 100 ఎకరాల స్మృతివనాన్ని మాకు ఏర్పాటు చేయాలి. తెలంగాణ ఈ యొక్క రజాకార్లకు పోరాటం చేసినటువంటిది, అదేవిధంగా ఎన్నో త్యాగాలు చేసినటువంటి వాళ్ళు వందలాది మంది ఉన్నారు. వాళ్ళందరికీ స్మృతివనంగా తెలంగాణ రాబోయే తరాలకు ఒక మార్గదర్శకంగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే బీజేపీ కావలసినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా ఈ యొక్క ఉద్యమకారులకు అందించింది. అందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. అందరికీ వచ్చినందుకు మేము పిలవగానే ఇక్కడికి వచ్చినటువంటి తొలిదశ ఉద్యమకారులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర తరపున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాం.